పడుతున్నాయి. అలా ఎంతవరకు జరుగుతుంది? కరెక్టేనా? ఓవరాల్గా బాగానే జరుగుతుంది. బాగా జరుగుతుంది. కరెక్ట్గా చేస్తున్నారు. మొన్న మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఈసారి ప్రతిపక్షంగా హోదా కూడా ఉండనీయకుండా చేస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అవ్వచ్చు. అలా చేస్తారా? గ్యారంటీ. అది గ్యారంటీ. రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా విమర్శించేది పవన్ కళ్యాణ్. అవును. మొదట ప్రశ్నించేది ఆయన. అలా టార్గెట్ ప్రతిసారి గెలుపుతున్నారు ఆయన. గెలుపుతున్నారంటే ఆయన్ని గెలిగితేనే, ఆయన్ని పక్కకు వస్తేనే వీళ్ళు రాగలుగుతామేమో అని ఆశ. కానీ కూటమిలో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు వైసీపీకి ఛాన్సే ఉండదు. సరే, ఓవరాల్గా ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం? వాళ్ళని తిట్టే వాళ్ళకే ఇది ఉండాలి. కానీ ఎలాంటి రూపాయి తినలేదు ప్రభుత్వం కానీ ప్రజలది కానీ పవన్ కళ్యాణ్ గారు. రూపాయి ఖర్చు పెట్టాడే. కానీ మీద ఆయన గురించి ఒక్క మాటలో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ దేవుడు అండి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? వాస్తవానికి వచ్చేసి నాది ఎలిమినవర్ బ్రో. నేను మార్కెటింగ్ పర్పస్ అయితే వచ్చాను. ఇంత హైటెక్ టెక్నాలజీ అంటారు చూసారా, హైటెక్ అని చంద్రబాబుకి ఎప్పటికైనా కానీ నా ఆలోచన బట్టి ఏంటంటే 5 రూపీస్ అనేది చాలా రీజనబుల్ బ్రో. నాకైతే అసలు మెనూ పరంగా కొన్ని అక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇంత 5 రూపీస్లో ఇంత తక్కువలో ఇంత ఇస్తున్నారంటే చూడండి. నేను ఇప్పుడు మార్కెటింగ్ పర్పస్ ఇప్పుడు డైలీ ఖర్చులు ఉంటాయి నాకు. ఎలిమినర్ నుంచి వచ్చానంటే నాకు కూడా ఏంటంటే ఎంతో కొంత సేవ్ అవుతుంది ఆయన వల్ల. అంతే బ్రో, చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు క్యాపిటల్ గురించి ఇష్యూ జరుగుతుందన్న, అమరావతి వర్సెస్ మావిగన్ అని. ఏదైతే బెటర్ అంటారు ఆంధ్రప్రదేశ్? వాస్తవానికి అమరావతి బెస్ట్. అమరావతిలో నిజమే స్కాములు జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. అది నిజమే అంటారా? స్కాములు అంటే అంత డీప్గా మనం స్టడీ చేయలేదు బ్రో. కాకపోతే ఏంటంటే ఆయన అన్ని ఆలోచించి చేస్తాడు కొన్ని విషయాలు. సింపుల్గా చెప్పాలంటే ఫుడ్ పరంగా ఇంత చేసాడంటే స్టేట్ డెవలప్మెంట్ గురించి ఇంకెంత చేయగలడు ఆయన. ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన కూడా ఆయన కొన్ని విషయాలు బట్టి. అంతకుమించి మనం ఏం చేయలేము. ఈసారి జగన్ గారు మావిగన్ అనే అంశంతో ఎన్నికల్లోకి వస్తారంటే ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు అనుకుంటున్నారా? ఖచ్చితంగా పోటీ అయితే ఉంటుంది. మేబీ ఏంటంటే వీళ్ళు గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఆలోచిస్తారంటే ఇప్పుడు పిఎం ఉన్నారు కదా, అక్కడి నుంచి ఏమైనా నిధులు వస్తాయి, కొంచెం స్టేట్ డెవలప్మెంట్ ఉంటుంది అన్నట్టుగా ప్రజలు కూడా ఆలోచిస్తారు. దాన్ని బట్టి మేబీ నెక్స్ట్ ఆయనే రావచ్చు అని అనుకుంటున్నా ఓవరాల్గా. అవును. ఒక్క నిమిషం చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం అంటే? ఆయన చెప్పాలంటే ఆయన రాజకీయ పరంగా ఆయన అందరికి హెల్పింగ్ నేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఉందే హెల్పింగ్ నేచర్. అదేంటంటే మామూలుగా ఉంటే చేసిన అది ఒక దానికి ఎవరు రెస్పాన్స్ ఉండదు. దానికోసం ఆయన రావాల్సి వచ్చింది. జనసేన కొని ఆయన రావాల్సి వచ్చింది. 2 సంవత్సరాలు అవుతుంది డిప్యూటీ సీఎంగా. ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ? ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వచ్చి డెవలప్ ఎలా ఉందో, పవన్ కళ్యాణ్ గారి డెవలప్మెంట్ ఎలా ఉందో, లోకేష్ గారి డెవలప్మెంట్ అలాగే ఉంది. ఎవరు వాళ్ళు వర్కింగ్లో అందరూ కరెక్ట్గా చేసుకుంటున్నారు. మరి మాటలు చెప్పేవాడు తప్ప చేతల్లో ఏముండదని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు పవన్ కళ్యాణ్. అదే చెప్తున్నా కదా, వాళ్ళ సెలబ్రిటీ అతను కాబట్టి పడ్డావు. మరి ఇంతమంది ఉన్నారు, వాళ్ళెవరిని టార్గెట్ చేయని ఇతను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తేనే కదా ఇప్పుడు అంతా ఎవరైనా సరే మాట్లాడకుండా కామప్ అవ్వాలని చూసేది. ఆయన గట్టి గొంతులు చెప్తుంది ఎక్కడికైనా సరే. ఫస్ట్ ఏది జరిగినా ఒకసారి రియాక్షన్ ఫస్ట్ ఆయనే ఉంటుంది, ఏ విషయంలో సరే. ప్రజలకి అలా రియాక్షన్ ప్రశ్నించడానికి వచ్చాను, ఏం జరిగినా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారా? రియాక్ట్ అందుబాటులోనే ఉన్నారు ఆయన ఎప్పుడు అందుబాటులో. అందరికి బాగా చేస్తున్నారు. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తిట్టే వాళ్ళంటే తిట్టుకుని ఆయనే అన్నారు కదా, తిట్టుకుని దాన్ని ఉంది అభిప్రాయం ఏం లేవు. తిట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ నోరు నొప్పి వచ్చింది తప్ప మనకేం కాదు కదా డ్యామేజ్. ఓవరాల్గా ఒక్క మాటలు ఆయన గురించి పవన్ కళ్యాణ్ గురించి ఆయన బేసిక్గా చాలా మంచోడు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? రాజకీయంగా అభిప్రాయం అంటే ఏముందన్నా, గొడవలు ఇది లేకుండా ముందరకు సాగనిస్తాం. ఏదైనా ఖండిస్తాడు, మనం ఇది చెయ్యాలంటాడు. అట్లాగే ఆధ్యాత్మికంగా కూడా హిందూ సమాజంలో కొద్దిగా ఇంకా డెవలప్ అవ్వాలనేది కోరుకునే వ్యక్తి. ఇలా రాజకీయంగా డెవలప్ అయ్యాడు ఆయన. రాజకీయంగా కష్టపడి పైకి వచ్చారు. అట్లాగే మెరుగుపడ్డాడు. ఎక్స్పీరియన్స్ రాలా, ఎక్స్పీరియన్స్ ఉంది. కొంతమంది సపోర్టు, కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తాడు, వెళ్తూ ఉంటాడు. పరినోడు లేగుతాడు. అట్లా లేచారు. ఏంటంటే 2 సంవత్సరాలు అవుతుంది డిప్యూటీ సీఎం. ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? అట్లా బాగానే ఉంది. శాఖలన్నిటికీ న్యాయం చేస్తున్నారు. శాఖలన్నిటికీ న్యాయం చేస్తున్నాడు. కొద్దిగా ఈ చిన్న మార్పులు చెరుపులు జరుగుతూ ఉంటాయి, కామనే. అట్లాగే మన హిందూ ఇది కూడా ముందర సాగనిస్తున్నాడు. అదే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మాటలు చెప్పేవాడు తప్ప చేతల్లో ఉండదు అంటున్నారు.
మాటలు ఇప్పుడు వాళ్ళు చెప్పారుగా మాటలు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చెప్తారు, ముందర పోయేది చూడాలి. ఏంటి మరి ఈసారి తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట, అక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఆయన పార్టీ పోటీ చేస్తా అన్నారు, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? మనం ఇక్కడుండి ముందర సాగనిస్తే ఇంకా ఇది డెవలప్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కదా, అలా ఇంకా ఈ ఇయర్ కూడా ఇది డెవలప్ అయితే నెక్స్ట్ ఇయర్కి మనకు అవకాశం ఉండొచ్చు. అంతే అంటారు. సరే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో మీ అభిప్రాయం? అట్లా గుడ్. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్, ఆయన కూడా బాగా చేస్తాడు. ప్రతి పిల్లోడు ఏది సమస్య ఉందని చెప్పినా కూడా టక్మని చేసేస్తాడు. మన హైదరాబాద్ వెళ్ళాడు, అక్కడ ఆ కుర్రోడి కోసం, దాన్ని ఏమన్నాడు పేరు నాని గారు, అది కూడా రాజకీయ అది కూడా అన్న అని పిలిచాడంట, తమ్ముడు అని వెళ్ళాడంట. అది కూడా ఎలా ఉంది మీకు తెలియదు ఏముంది చెప్పండి, ఏమన్నాడు? చిన్నపిల్లడి ఇష్యూ కూడా దాన్ని కూడా దాని రాజకీయం చేశాడు, పిల్లోడు చనిపోయాడు అనుకున్న టైంలో గంటలో మొత్తం ఏది కావాలంటే అది ఇప్పించాడు ఆ కుర్రోడికి. అవునా కదా? ఇప్పుడు మీరైనా నేనైనా సరే సమస్య ఉందంటే వచ్చాడు, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని రాజకీయం చేసి అది ఇది అని చెప్పేసి తిప్పుతూ ఉంటారు. దేనికి అది? మరి రాజకీయాల్లోకి ప్యాకేజ్ కోసమే వచ్చాడు అంటున్నారు. లేదు, మీరు చూస్తున్నారు కదా, లేదు చూస్తున్నారుగా రోడ్లు అభివృద్ధి ఎలా ఉంది. ఎక్కడ కొండల ప్రాంతంలో కూడా రోడ్లు వేసాడు ఈ రోజున. ఎవరు వేస్తారండి? ఏ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ రోజున రోడ్లు వేసాడా? మరి ఎందుకు రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా విమర్శించేదాన్నే ప్రశ్నించేది? బటన్ నొక్కడం, బటన్ నొక్కుతాం అంటున్నాడు. ఎవరు చూసినా ఈ బటన్ నొక్కి ఎవరికండి సోమరపోతులు చేయడానికి. ఈ క్యాంటీన్లు తీసేసాడు పోయినసారి, ఇప్పుడు క్యాంటీన్లు ఎంతమంది తింటున్నారు? మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు, అంటే వైసీపీకి అపోజిషన్గా అధికారం కూడా ఉండదు, ఉండనీయకుండా చేస్తాడు గ్యారంటీ, అది చేస్తాడు. తొక్కి నార తీస్తానన్నాడు కదా, అదే జరుగుతుంది. అవును అది జరుగుతుంది, వాస్తవం. పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తిట్టే వాళ్ళందరూ అది వేస్ట్ అండి. ఇంకా వాళ్ళు నచ్చలేని వాళ్ళు వాళ్ళ మీద విమర్శన చేస్తూ ఉంటారండి. మీ అభిమానుల ప్రకారం అక్కడ కానీ ఇక్కడ కానీ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే ఏదైనా వస్తుంది గ్యారంటీ వస్తుంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం? సూపర్గా చేస్తాడు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? బాగుందన్న, బాగుంది. పరిపాలన ఎలా ఉంది? బాగుంది. సార్, మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మావిగన్ అదంతా వేస్ట్ అన్న. సో మరి మావిగన్ అన్న అంశంతో ఎన్నికల్లోకి వస్తారంట ఆయన, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా నెక్స్ట్? అది వచ్చిన వేస్ట్ అన్న. మరి మీ సపోర్ట్ దేనికి, మావిగన్కా అమరావతికా? అమరావతిగా. మరి అమరావతిలో స్కామ్లు జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. అది ఏం జరగట్లేదన్న, అదంతా మాట ఉట్టి భ్రమ అంతే. స్కామ్ లేని రాజధాని మావిగన్, అది నేను తీసుకొస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అదంతా వేస్ట్ అన్న, అదంతా వేస్ట్. చూసుకున్నాయి సార్, ప్రజలు దేనికి మద్దతు ఉందో అమరావతికో మావిగన్కో అంటున్నారు. అమరావతికే ఉంటుంది. అమరావతికో ఉంటుంది. సరే, ఏంటంటే ఓవరాల్గా అమరావతిగా ఉంటుంది. 2020 ఎలక్షన్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పైచే అవుతుంది? కూటమే. ఓకే అన్న. వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తున్నారా? ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నీ బాగానే ఉన్నాయి. అంటే అమరావతి ఎలా ఉంది? ఏం మనకి బార్డర్ మనకి తెలవదు కదా. ఓకే, అంటే మావిగనని 3 చోట్ల రాజధాని తీసుకొస్తా అన్నారు జగన్ గారు. ఆడి గురించి మా చెప్పాక. ఓకే, మీరు దేనికి సపోర్ట్? తెలుగుదేశం. అమరావతికా మావిగన్కా? మన రాష్ట్రానికి ఏ రాజధాని ఉంటే బెటర్? అమరావతి. అమరావతి.